183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే మైండ్ పవర్ ట్రైనర్ అండ్ ముఖ్యంగా మీ ఫైనాన్షియల్స్, మీ మనీ పరిస్థితులు మార్చుకోవాలనుకున్నట్లయితే మీరు వెంటనే కాంటాక్ట్ చేయాల్సిన పర్సన్ విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ విరాట్ గారు. సార్, చాలామందికి స్విచ్ వర్డ్స్ అనేవి కాస్త రిలీఫ్ ఇస్తుంటాయి, అలాగే కొంతమందికి రిజల్ట్స్ కూడా ఇస్తుంటాయి వాళ్ళు చేసే ప్రాక్టీస్ని బట్టి. సో మనీ అట్రాక్షన్లో భాగంగా మనీకి సంబంధించి స్విచ్ వర్డ్ ఏదని చెప్తారు? ఎస్, స్విచ్ వర్డ్స్ చాలా పవర్ఫుల్ అండి. గ్రేటెస్ట్ సీక్రెట్స్, వన్ ఆఫ్ ద సీక్రెట్స్ ఇస్ స్విచ్ వర్డ్స్. ఏంటి సార్ దీని రహస్యం? ఆ రహస్యం ఏమిటి అంటే, ఎప్పుడైతే చూడండి స్విచ్ వర్డ్స్ పేరులో ఉంది స్విచ్ వర్డ్. స్విచ్ మనకు కరెంట్ కావాలంటే సరే, మనకు లైట్ కావాలంటే ఏముంది, పవర్ లైట్, అది ఆ స్విచ్ని మనం ఆన్ చేస్తాం. ఒకవేళ ఫ్యాన్ కావలిస్తే ఆ ఫ్యాన్ స్విచ్ని ఆన్ చేస్తాం. సేమ్ లైక్ దట్ ఇప్పుడు మీరు మనీ అట్రాక్షన్కి అన్నారు కాబట్టి మనీకి సంబంధించిన ఒక స్విచ్ వర్డ్ ఉందండి. ఓకే, చెప్పనా? ఆ సీక్రెట్ నేను రివీల్ చేయబోతున్నాను. అదేంటంటే డివైన్ కౌంట్ నౌ. మామూలుగా మీరు కౌంట్ చేసినప్పుడు ఏ ఫీలింగ్ వస్తుంది? మనీ కౌంట్ చేసిన ఫీలింగ్ రావాలి. అంటే మనీ ఏదైతే ఉందో ఆల్రెడీ దాన్ని మీరు కౌంట్ చేస్తున్నట్టు, మీరు మీ వైపు తిప్పుకొని కౌంట్ చేస్తున్నట్టుగా మీ చూడండి. స్విచ్ వర్డ్ అనుకుంటూ మీ మనసులో ఒకటి జరగాలి. ఆ మనీని మీరు కౌంట్ చేస్తున్నట్టుగా కౌంట్ చేయండి కొద్దిసేపు. మనీ డివైన్ కౌంట్ నౌ. మీరు అనొచ్చు డివైన్ ఎందుకు పెట్టాలి సార్ అని. డివైన్ ఈజ్ అల్టిమేట్ పవర్ అండి. ఎప్పుడైతే మనం అల్టిమేట్ పవర్కి అయితే మనం తలుచుకుంటామో, తలుచుకుంటే అది వస్తుందండి. ఆవాహనం అంటారు దీన్నే. సింపుల్గా చెప్పాలంటే, నేను పిరికివాని అనుకున్నప్పుడు ఏమవుతారు విరాట్ గారు? మీరు పిరికివాళ్ళుగా మారిపోతుంటారు. అదే నేను ధైర్యవంతుని అనుకున్నప్పుడు మీరు ధైర్యవంతులుగా అవుతారు. అంటే మనం ఏదైతే స్మరిస్తుంటామో, ఏదైతే పదాన్ని పదే పదే అనుకుంటూ ఉంటామో ఆ విధంగా మారిపోతుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? డివైన్ అల్టిమేట్ పవర్. కౌంట్ ఈజ్ అ మనీ రిలేటెడ్. నవ్ అంటే ఇప్పుడు, అంటే మన సబ్జెక్ట్లో ఏదైనా ఎప్పుడు ఉంటుంది? యద్భావం తద్భూతి. ఇప్పుడు డివైన్ కౌంట్ అవన్నీ 108 టైమ్స్ అండి. ఎన్నిసార్లు? 108 టైమ్స్ కనుక మనం రిపీట్ చేయగలిగితే మాత్రం మీ లైఫ్లో ఒక అబండెన్స్ ఆఫ్ మనీ వస్తుంది. ఎందులో వస్తుందంటే డివైన్ కౌంట్ నౌ, డివైన్ కౌంట్ నౌ, డివైన్ కౌంట్ నౌ అనుకుంటూ, ఇక్కడ పదంలో లేదు మ్యాజిక్ అంతా కూడా. అది పలికినప్పుడు నీ నుంచి ఎలాంటి ఆలోచనలు బయటకు వెళ్తున్నాయి యూనివర్స్కు. ఆ యూనివర్స్కి వెళ్ళేటప్పుడు అది కలిగినట్టుగా, పొందినట్టుగా నువ్వు భావిస్తూ ఉంటే ఆ అబండెన్స్ ఆఫ్ మనీ ఏమవుద్ది? మన జీవితంలోకి ఆకర్షించుకుంది, సాబడుతుంది. అబండెన్స్ ఆఫ్ మనీ రావాలంటే ఏం చేయాలి? డివైన్ కౌంట్ అవన్నీ 108 టైమ్స్. ఈ స్విచ్ వర్డ్స్ మాత్రం చాలా పవర్ఫుల్ స్విచ్ వర్డ్ మీకు ఇవ్వడం జరిగింది, ఎస్పెషల్లీ సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం. సో వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళని సార్ మీరు ఒక 11 టైమ్స్ అనండి. 108 సార్లు అనలేకపోతుంటే జస్ట్ ఒక 11 టైమ్స్ అని చూడండి, మీలో ఎంత మార్పు వస్తుందో. స్మాల్ చేంజ్ వచ్చి స్మాల్ మనీ వచ్చింది మీకు తెలియకుండా ఏమవుతుంది? మీ కాన్ఫిడెన్స్ లెవెల్ డెవలప్ అవుద్ది. 108 టైమ్స్ అంటారు, ఇంకా అబండెన్స్ ఆఫ్ మనీ వస్తుంది. ఇట్లా మీరు మనీని మీ జీవితంలోకి ఆకర్షించుకోవచ్చు. ఎందుకంటే సింపుల్గా మనీ మ్యాగ్నెట్గా మారిపోతామండి. ఎప్పుడైతే మనం మనీ మ్యాగ్నెట్గా మారిపోతుంటామో, మనం ఏది అడిగినా, ఏది కావాలని కోరుకున్నా యూనివర్స్ విల్ గివ్. ఫస్ట్ ఎక్కడ చేంజ్ రావాలి విరాట్ గారు? మనలో మార్పు రావాలి. మనలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు మనకు పాజిటివ్నెస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే రీసెంట్గా విన్నాను సార్, మీ వర్క్షాప్లో స్విచ్ వర్డ్స్ సంబంధించిన వర్క్షాప్ కూడా జరిగింది. అందులో ఒక పర్సన్కి ముఖ్యంగా ఆ మేనిఫెస్టేషన్ బాగా జరిగిందని విన్నాను. ఆ మేనిఫెస్టేషన్ ఏంటి, అసలు అతను మిమ్మల్ని ఎలా కలిశాడు, ఆ తర్వాత అతనికి ఏం చెప్పారు, మీరు రిజల్ట్ ఎలా వచ్చింది? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగిందంటే, మనం ఎవ్రీ ఫ్రైడే ఏం చేస్తాం? ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో ఫిలప్ చేశారు. సో ఫిలప్ చేసిన తర్వాత వాళ్ళు మా టీమ్ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. తర్వాత జూమ్లో క్లాస్ కరండి, జూమ్లో విన్నారు. తర్వాత నాకు కాల్ చేశారు, సార్ నేను ఇట్లా మనీ స్టక్ అవుతుంది, నాకు రావాల్సిన మనీ రావట్లేదు, లేదా నేను ఇవ్వవలసిన, రెండు చెప్పాడు. నాకు కొంతమంది రావాల్సింది రాలేదు, ఇవ్వవలసింది ఇవ్వలేకపోతున్నాను. సో ఒక స్విచ్ వర్డ్ చెప్పమన్నారు. అప్పుడు నేను ఇదే చెప్పాను, డివైన్ కౌంట్ నౌ. అది చేసేటప్పుడు నువ్వు ఫీల్ అవ్వాలి. ఏదో ఎవరికోసమో చెప్తున్నావు, దేనికోసం నేను అన్నానని చెప్తే నీకు వర్కౌట్ అవ్వదు. ఏదో పుస్తకంలో చదివినప్పుడు దీని చూస్తే వర్కౌట్ అవ్వదు. నువ్వు నిజంగా ఫీల్ అయ్యి డివైన్ కౌంట్ నౌ, డివైన్ కౌంట్ 108 టైమ్స్ అన్నాడు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చేశాడు. అలా చేస్తే 11 నుంచి 21 డేస్ మధ్యలోనికి అతనికి వేరే మంచి అవకాశం వచ్చిందండి. మనీ అనేది రావడం జరిగింది. సో అతనికి ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో, ఓకే, వారి దగ్గరికి మనీ రావడంతో ఇచ్చేశాడు. ఇంకొకళ్ళు వేరే దగ్గర నుంచి మనీ రావాలి కదా, జస్ట్ థాట్ రిలీజ్ చేశాడు.
అతనే ఫోన్ చేసి అతనికి మనీ ఇవ్వడం జరిగింది. అంటే ఇదంతా ఎలా జరుగుతాయి అంటే ఈ మ్యాజిక్స్ కొంతమందికి బయట వాళ్ళకి సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి మిరాకిల్స్గా ఉంటాయి. బట్ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి ఏం అనిపించదు. ఎందుకు ఎంతోమందికి అయింది, ఇదేం నాకేం కాదు కదా. ఎన్ఎల్పిలో ఒకటి ఉంటుంది, ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనర్. ఎన్ఎల్పి ఏం చెప్తుందంటే ఇఫ్ వన్ పర్సన్ కెన్ డూ అనదర్ పర్సన్ కెన్ లర్న్ అండ్ డూ ఇట్. అంటే ఒక పర్సన్కి స్విచ్ వర్డ్ వర్క్ అయినప్పుడు ఇంకొక పర్సన్ కూడా వర్క్ అవుతుంది. బట్ ఎలా చేయాలి ఆ స్విచ్ వర్డ్ను, అది చేసేటప్పుడు ఎలాంటి మైండ్ స్టేట్ కలిగి ఉంటే అది వర్కౌట్ అవుతుంది తెలుసుకొని అలాంటి స్థితికి వెళ్ళగలగాలండి విరాట్ గారు. చాలా మంది ఓన్ గా చేయలేక ఫెయిల్ అవుతూ ఉంటారు కదా సార్. వాళ్ళకి మెంటర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, గైడెన్స్ వల్ల వాళ్ళు ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ చూడొచ్చు? మంచి ఎగ్జాంపుల్ మీ గైడెన్స్ అనేది చూసుకున్నట్లయితే మీరు ప్రాక్టికల్గా చేయించే క్లాసెస్ నేను చూశాను పర్సనల్గా, వర్క్షాప్స్ కానీ లేకపోతే ప్రాక్టికల్ మనీ మెడిటేషన్స్ అని కానీ లేకపోతే వాళ్ళ మైండ్ మారడానికి వాళ్ళ చేతనావస్థ వేరే కొంచెం అభివృద్ధి చెందడానికి కానీ డిఫరెంట్ ట్రయల్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. అది చాలా కొత్తగా ఉంటుంటాయి. అందరూ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారా లేదంటే మీ స్పెషాలిటీ? ఎస్, నా స్పెషల్ చాలా డిఫరెంట్. ఎందుకంటే నేనే కొన్ని ఇన్వెన్షన్ తీసుకొచ్చాను మెథడ్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 16 to 17 years డిఫరెంట్ కోచెస్, డిఫరెంట్ ట్రైనర్స్ నాట్ ఓన్లీ ఇండియా ఇంటర్నేషనల్ వైలో చూశాను. అయితే నాకు ఏమనిపించిందంటే అంతా థియరీ ఓరియంటెడ్గా ఉంది. వద్దు, ఈ సిస్టమ్ కాకుండా సింప్లెస్ట్ వేలో ఉండాలి. ఎవరికైనా సరే ఈజీగా ఉంటేనే కదండి ఏదైనా చేయడానికి ఇష్టపడుతుంటారు. సింపుల్గా ఉండాలి, ఈజీగా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి, రిజల్ట్ ఓరియంటెడ్ కూడా మీరు అన్నట్టుగా అండర్స్టాండింగ్గా ఉండాలి. వారికి అర్థమయ్యే తీరులో సబ్జెక్ట్ని చాలా సింప్లిఫై చేసి తీసుకురావడం జరిగింది. ఆ సింప్లిఫై సబ్జెక్ట్ను వాళ్ళకి ఇచ్చిన తర్వాత చాలా మెంబర్స్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పటి నుంచి అన్నీ ఏంటంటే మనీ అట్రాక్షన్ సిరీస్ బిగ్గెస్ట్ సీక్రెట్స్ ఇక్కడ చెప్పబడుతుంటాయి. సో ప్రతి సీక్రెట్ కనుక వాళ్ళు తెలుసుకొని వారి జీవితానికి అన్వయించుకోగలిగితే మాత్రం వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా వాళ్ళు మార్చుకోవచ్చు. మీరు ఇందాకన్నారు ఒక స్విచ్ వర్డ్ చెప్పమంటే ఏం చెప్పారు? డివైన్ కౌంట్ నౌ. సో వ్యూవర్స్ కూడా, మీరు చూస్తున్న వ్యూవర్స్ కూడా చాట్ బాక్స్లో లేదా కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి డివైన్ కౌంట్ నౌ. ఎప్పుడైతే మీరు నిజంగా కామెంట్ చేస్తే, మీరు కామెంట్ చేసినాక 11 times మీరు కామెంట్ చేయండి, లేదా ఒకసారి కామెంట్ చేసి 11 times రిపీట్ చేయండి. మీకు ఏదో రూపంలో జస్ట్ స్మాల్ అమౌంట్ అయినా వస్తుంది, లేదా అలాంటి అమౌంట్ వచ్చి ఒక థాట్ అని వస్తుంది. వన్ ఐడియా కెన్ చేంజ్ అవర్ లైఫ్. పెద్ద పెద్ద మిరాకిల్స్ ఏం జరగవండి. చాలామంది కూర్చొని సార్ నేను ఇంట్లో అంటా నా ఒళ్ళో వచ్చి పడతాయి అంటే ఏం ఒళ్ళో రావండి. నీ దగ్గరికి మనీ రావాలంటే నువ్వేమి చేయాలో అలాంటి ఆలోచన వస్తుంది నీకు. ఫస్ట్ ఆ ఆలోచన ఏం చేస్తుంది, నేను పుష్ చేస్తుంది. ఇలా పుష్ చేయడం వల్ల నీకేమవుద్ది, మనీ ఆకర్షిస్తుంది. ఒకవేళ మీరు గొప్ప రైటర్ కావచ్చు, లేదా గొప్ప డైరెక్టర్ కావచ్చు, లేకపోతే మీరు ఏదైతే ఉందారో మీకున్న ఫీల్డ్లో మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఏదైతే ఉందో, సర్వీస్ ఏదైతే ఉందో దాన్నే ఎక్కువ మెంబర్స్కి ఇచ్చి కూడా మనీ సంపాదించుకోవచ్చు కదా. అలా ఎక్కువ మెంబర్స్కి ఇచ్చేది ఎక్కువ మనీ వస్తుంటుంది కదా. సో ఇలాంటి ఐడియాలజీ అనేది రావడం జరుగుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్విచ్ వర్డ్స్. అంటే మీ స్విచ్ వర్డ్స్ను మీరు ఎంతగా కనుక మీరు చేయగలిగితే, పదే పదే రిపీట్ చేస్తే అది ఒక ఆరా అండి. చెప్పాలి అంటే ప్రతి పదానికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని మీరు పదే పదే మననం చేస్తుంటే ఆ పదానికి ఉన్నటువంటి శక్తి వలన ఇంకా మీ లోపల ఒక ఆరలో ఒక గొప్ప మార్పు వస్తుంది. ఆ గొప్ప మార్పు ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా మనీ ఎక్కడ, మనీ ఆల్సో ఎనర్జీ, లైక్ అట్రాక్ట్స్ లైక్స్. మనీ రావాలంటే నువ్వు మనీ మ్యాగ్నెట్గా మారి ఆ థాట్ రిలీజ్ చేసినప్పుడు ఎక్కడి నుంచో మనీ నీ వైపు వస్తూ ఉంటుంది. అంటే ఆ మనీ నీ వైపు రావాలంటే నువ్వేం మారాలి? మనీ మ్యాగ్నెట్గా మారాలి, మనీ అయస్కాంత్గా. డివైన్ కౌంట్ నౌ. నీ మనసులో మనీని కౌంట్ చేస్తున్నట్టుగా భావించుకో. ఎప్పుడైతే నువ్వు కౌంట్ చేస్తున్నట్టుగా భావిస్తే ఏమవుద్ది, మనీ ఆకర్షించబడుతుంది. ఎందుకు? ఈ కౌంట్ ఎక్కడ జరుగుతుంది? నీ లోపల. ఎక్కడికి రావాలి మనీ? నీ దగ్గరికి రావాలి. ఇలా నీ దగ్గరికి అబండెన్స్ ఆఫ్ మనీ వస్తుంది. ఆ అబండెన్స్ ఆఫ్ మనీతో నీ లైఫ్లో ఏదైతే కావాలనుకుంటున్నావో అవన్నీ కూడా నువ్వు సాధించుకోవచ్చు అండి విరాట్ గారు. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాస్కి అటెండ్ అవ్వాలి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.